వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సిలో ఆల్జీబ్రా నుంచి ఎక్కువగా రిపీటెడ్గా ఇచ్చే ఒక ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఒక 6 ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ x plus 1 by x equals to 4 then find the value of x square plus 1 by x square. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సైన్ చూసుకోండి. ఫస్ట్ మనకి ఏ సైన్ ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేయమన్న దానిలో ఏ సైన్ ఉంది అని. దీనికి ఏ ప్రాబ్లంకైనా గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్లో రెండింటిలో ప్లస్ సైన్ ఉంటే ప్లస్ ఉంటే మనం సాల్వ్ చేసేటప్పుడు సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది, లేదా ఫస్ట్ది మైనస్ సెకండ్ది మైనస్, అంటే రెండు మైనస్ ఉంటే మనం సాల్వ్ చేసేటప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఫస్ట్ ప్లస్ ఇచ్చి నెక్స్ట్ ఫైండ్ చేయమన్న దానిలో మైనస్ ఉన్నట్లయితే మనం సాల్వ్ చేసేటప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఫస్ట్ నెగిటివ్ మైనస్ ఇచ్చి నెక్స్ట్ ప్లస్ ఇచ్చినట్లయితే సాల్వ్ చేసేటప్పుడు మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెండు పాజిటివ్స్ ప్లస్ ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేసేటప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం, మిగతా 3 టైప్స్కి మనము యాడ్ చేస్తాం. ఈ ఎడిషను సబ్ట్రాక్షను ఎక్కడ చేస్తామో సాల్వ్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, రెండు కూడా ప్లస్ ఇచ్చారు, అంటే మనం సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి అంటే, x plus 1 by x equals to 4 అని ఇచ్చారు, మనల్ని x square plus 1 by x square ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి ఈ 4కి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది స్క్వైర్, కాబట్టి 4 స్క్వైర్. ఇక్కడ ప్లస్ చేయాలా మైనస్ చేయాలంటే మైనస్ చేయాలి, ఎందుకు, రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి. 4 స్క్వైర్ మైనస్ 2, ఈ స్క్వైర్లో ఉన్నది సబ్ట్రాక్ట్ చేస్తామండి 2. 4 స్క్వైర్ అంటే 16 మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు 14. x ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 4 అయితే ఎక్స్ స్క్వైర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వైర్ ఈక్వల్స్ టు 14 అవుతుంది. ఓకేనా, జస్ట్ మీకు సైన్స్ చూసుకోవటం, ప్లస్సా మైనస్సా చేయటం. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 4 ఇచ్చారు, స్క్వైర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 4 స్క్వైర్ మైనస్ స్క్వైర్ కాబట్టి మైనస్ 2, 4 స్క్వైర్ మైనస్ 2, అంతే అండి, సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 3 దెన్ ఫైండ్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వైర్. ప్లస్ ఇచ్చారు, సబ్ట్రాక్ట్ చేయాలి. మనం ఏం చేయాలి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 3 అన్నారు కాబట్టి ఫైండ్ అవుట్ చేయమంది స్క్వైర్, కాబట్టి 3 స్క్వైర్ మైనస్ 2, 3 స్క్వైర్ 9 మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు 7. ఓకే అండి, ఇక్కడ ఏ నెంబర్ అయినా ఇవ్వండి, ఆ నెంబర్ని స్క్వైర్ చేసి మైనస్ 2 చేయటమే. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ స్క్వైర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వైర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ సైన్స్ కనుక చేంజ్ అయితే మనం సబ్ట్రాక్ట్ చేస్తాము లేదా యాడ్ చేస్తాము, మనకి ఇచ్చిన దాన్ని బట్టి. ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా, రెండు పాజిటివ్ వచ్చినప్పుడు మాత్రం సబ్ట్రాక్ట్ చేస్తాం, మిగతా అన్ని కేసెస్లో అంటే రెండు నెగిటివ్ అయినా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, లేదా ఫస్ట్ది నెగిటివ్ సెకండ్ది పాజిటివ్ అయినా కూడా యాడ్ చేస్తాం. ఆ యాడ్ చేసేది ఎక్కడంటే ఇక్కడ, ఈ ప్లేస్లో. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం, if x minus 1 by x equals to 4 then find x square plus 1 by x square. ఫస్ట్ నెగిటివ్ వచ్చింది, నెక్స్ట్ పాజిటివ్ వచ్చింది. రెండు పాజిటివ్ కాకుండా మిగిలిన అన్ని కేసెస్లో మనం ఏం చేస్తాము, జస్ట్ యాడ్ చేసేస్తాం కదా. 4 ఇచ్చారు, 4 స్క్వైర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 4 స్క్వైర్, ఇక్కడ మనం ప్లస్ చేయాలి, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఇచ్చారు కాబట్టి 4 స్క్వైర్ ప్లస్ 2 that equals to 16 plus 2 that equals to 18. ఆన్సర్ 18 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 2 దెన్ ఫైండ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్. ఇప్పుడు స్క్వైర్ చేయటం చూసాం కదా ఫస్ట్ 3 మోడల్స్లో, ఇప్పుడు క్యూబ్ ఇస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్ ఇచ్చినా స్క్వైర్ ఇచ్చినా సైన్స్ మనం సేమ్ అండి. ఇక్కడ ప్లస్ ఉంది అంటే మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఇచ్చారు, క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి 2 క్యూబ్
స్క్వేర్ ఇచ్చినప్పుడు ఏం చేసాం మనం ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు 4 ఇచ్చి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇచ్చిన వాల్యూని స్క్వేర్ చేసాం ఈ నెంబర్ని. క్యూబ్ అంటే ఇచ్చిన నెంబర్కి క్యూబ్ చేయాలి. నెక్స్ట్ 2 ప్లస్ కాబట్టి ఏం చేస్తాం మైనస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే క్యూబ్ ఇచ్చినప్పుడు ఈ క్యూబ్ని ఈ ఇచ్చిన నెంబర్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా. 3 2s are 6. 2 క్యూబ్ అంటే 8. 8 minus 6 that equals to 2. ఓకేనా అండి, క్లియర్. స్క్వేర్ ఇచ్చినట్లయితే మనకి ఇచ్చిన నెంబర్కి 4 స్క్వేర్ ప్లస్ 2. ఓకే, 2 ఉంటే 2 సారీ నెంబర్ ఎంత ఉంటే అంత 4ఆ 7ఆ 11ఆ ఎంతైనా ఇవ్వండి. ఆ నెంబర్స్కి స్క్వేర్ చేసి యాడ్ చేయాలో సబ్ట్రాక్ట్ చేయాలో మనకి ఇచ్చిన సింబల్స్ని బట్టి రాసుకొని 2ని యాడ్ చేస్తాము లేదా సబ్ట్రాక్ట్ చేస్తాం. 2 ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, మిగతా 3 కేసెస్లో కూడా యాడ్ చేస్తాం. అదే క్యూబ్లో వచ్చేటప్పటికి ఇచ్చిన నెంబర్కి క్యూబ్ చేస్తాం. 2 ఇస్తే 2 క్యూబ్, 7 ఇస్తే 7 క్యూబ్, 11 ఇస్తే 11 క్యూబ్. ఇక్కడ ఎంత నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి క్యూబ్ చేసి మైనస్ ఈ పవర్లో ఉన్న 3 ఇంటూ ఆ నెంబర్ మైనస్ చేస్తామా సబ్ట్రాక్ట్ చేస్తామా ఎడిషన్ చేస్తామా అన్నది మనకి ప్రాబ్లమ్ని చూస్తే తెలిసిపోతుంది. 2 ప్లస్ ఉంటే ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం, మిగతా అన్ని కేసెస్లో మనం యాడ్ చేస్తాం. ఇక్కడ 2 ప్లస్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేసాం. 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 6. 8 minus 6 దట్ ఈక్వల్స్ టు 2. ఓకేనా, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడేమో డైరెక్ట్గా 2ని యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తాం ప్రాబ్లమ్ని బట్టి. ఇక్కడ యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయవలసిన నెంబర్ ఏంటంటే ఈ క్యూబ్ని ఇచ్చిన నెంబర్తో మల్టిప్లై చేయగా వచ్చిన ఆన్సర్ని. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. If x minus 1/x equals to 5, then find x cube minus 1/x cube. 2 మైనస్లు ఉన్నాయి. సో 2 నెగిటివ్లు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము యాడ్ చేస్తాము. క్యూబ్ ఇచ్చారు కాబట్టి నెంబర్ 5 క్యూబ్, 5కి క్యూబ్ మైనస్ ఇక్కడ రాయాల్సింది ఏంటి ఈ పవర్లో ఉన్న ఈ 3ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 5 3s are 5 into 3. ఓకే, సారీ ప్లస్ కదండి, 2 మైనస్ అంటే మనం యాడ్ చేయాలి. 5 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 5. 5 క్యూబ్ అంటే ఎంత 125 ప్లస్ 5 3s are 15 దట్ ఈక్వల్స్ టు 140. దీని ఆన్సర్ 140 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అంటే మనకి x ప్లస్ 1/x ఈక్వల్స్ టు అని ఒక వాల్యూ ఇచ్చి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కనుక్కోమన్నా లేదా మనకి క్యూబ్స్లో కనుక్కోమన్నా మీకు మోడల్స్ తెలిసినాయి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ టైప్. If x plus 1/x equals to 3, then find x power 4 plus 1/x power 4. x స్క్వేర్ బదులు మనకి x పవర్ 4ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది కూడా సింపులే. ఎలా అయితే మనం x స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేసామో అంటే x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 4 అని ఇచ్చి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ టు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేసామో అలానే చేస్తాము. ఒక స్టెప్ యాడ్ అవుతుంది అంతే. ఇప్పుడు x పవర్ 4, ఈ 4ని మనం ఎలా రాసుకోవచ్చు అండి 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా. అంటే ఒకటి x స్క్వేర్ అనుకోండి, అంటే పవర్లో 2 ఉన్నప్పుడు మనం ఎలా చేస్తాము x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3 అయ్యి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎలా చేస్తాం మనము 2 ఉంటే 3 స్క్వేర్ 2 ప్లస్ కాబట్టి ఏం చేస్తాము సబ్ట్రాక్ట్ చేస్తాం మైనస్ 2. 3 square minus 2 that equals to 9 minus 2 that equals to 7. ఇది మనం ఎలా చేస్తాము x plus 1/x equals to 3 ఇచ్చి x square plus 1/x square అలా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి 4 ఇచ్చిన 4ని మనం 2 into 2గా రాసుకున్నాము. ఒక 2తో అంటే ఒక స్క్వేర్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తామో సాల్వ్ చేసాం. ఇంకొక స్క్వేర్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ 3 ఉంది కదండి మనకి x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3 అయ్యి స్క్వేర్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అది రాసాం కదా. సేమ్ దాన్నే 3 ప్లేస్లో 7 ఉందనుకోండి. 7 అంటే ఎలా చేస్తాము 7 స్క్వేర్
-2. 7 7s are 49 -2 దట్ ఈక్వల్స్ టు 47. ఆన్సర్ 47 అవుతుంది. ఓకేనా, జస్ట్ ఒక్క స్టెప్ యాడ్ అవుతుంది అంతే. స్క్వైర్కి x⁴ ఫైండ్ అవుట్ చేయమన్నా ప్రొసీజర్లో. ఫస్ట్ x + 1/x = 3 ఇచ్చి x⁴ + 1/x⁴ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 4ని మనం 2 × 2 అనుకుందాం. అంటే x + 1/x ఇచ్చి x² ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము, 3² - 2 దట్ ఈక్వల్స్ టు 7. ఆన్సర్ 7 అవుతుంది. ఇప్పుడు ఈ ప్లేస్లోనే 7 ఉందనుకొని నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేయాలి. 7 ఉంటే 7² - 2 49 - 2 దట్ ఈక్వల్స్ టు 47 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ x + 1/x = 3 అయితే x⁴ + 1/x⁴ = 47 అవుతుంది. ఓకేనా అండి, ఇవి చాలా సింపుల్ మోడల్స్, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, చాలా తక్కువ టైంలో చేయొచ్చు. అలానే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎస్ఎస్సి సిజిఎల్లో సిహెచ్ఎస్ఎల్లో చాలా రిపీటెడ్గా అడుగుతారు. ఇదే టైప్లో ఇంకొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఈ 6 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకునేటప్పుడు మీకు ఎక్కడ కనిపించినా సరే మీరు నేర్చుకున్న ఈ ప్రొసీజర్ మీకు ఈజీగా ఉండి నేర్చుకుంటే ఇదే అప్లై చేసి సాల్వ్ చేస్తూ ఉండండి. చాలా ఈజీగా మీరు ఇలాంటి ప్రాబ్లమ్ని 5 సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతారు ప్రాక్టీస్ చేస్తే. జస్ట్ 2 స్టెప్స్, యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా అనేది చూసుకోవటం. స్క్వైర్ ఇస్తేనేమో ఇచ్చిన నెంబర్కి స్క్వైర్ -2 కానీ +2 కానీ చేయటం. క్యూబ్ ఇస్తేనేమో ఇచ్చిన నెంబర్కి క్యూబ్ చేసి నెగిటివ్నా పాజిటివ్నా అనేది సింబల్స్ని బట్టి రాసుకొని 3ని ఇచ్చిన నెంబర్తో మల్టిప్లై చేసి చేసుకోవటం. అదే 4 ఇస్తే స్క్వైర్ ఫైండ్ అవుట్ చేయాల్సినవే 2 స్టెప్స్ చేయటం. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ మోడల్స్ కూడా ఆల్జీబ్రా నుంచి ఇవి. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.